నమస్కారం అండి అందరికీ. ఇదేంటిదో ఎక్కడిదో అనుకుంటున్నారా? ఇది కేపీహెచ్బి కమ్యూనిటీ హాల్ అండి. కమ్యూనిటీ హాల్ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది యాన్యువల్ డే అండి. 22nd యాన్యువల్ డే. ఇది స్కూల్ యాన్యువల్ డే అండి. మా బాబు స్కూల్ ఫంక్షన్ ఉండే వెళ్ళాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఎంత మంచిగా ఉందంటే అంత సూపర్గా అనిపించింది. అందరి తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు. చాలామంది ఉన్నారు. చూడండి, ఎక్కడి నుంచో కూర్చొని ఉన్నారు. చైర్లు మొత్తం నిండిపోయాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలని ఎంతమందికి అనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఎప్పుడో. మేము వెళ్ళేసరికి మా బాబు డ్యాన్స్ అయిపోయింది. యాక్చువల్గా అసలు 4కే రమ్మని పెట్టారు, కానీ మేమే ఇప్పుడు ఏమవుతుందని 6కి వెళ్ళాము. మా బాబుది 4:35 మధ్యలోనే అయిపోయిందంట. మేమైతే మా బాబుది డ్యాన్స్ చూడలేకపోయాము. సారీ నాని. ఇప్పుడైతే మీకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో చూపిస్తాను. 22nd స్కూల్ యాన్యువల్ డే అండి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డ్యాన్స్ చేశారు పిల్లలందరూ. ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో వచ్చారు. కొంతమంది టీచర్స్ ఇక్కడ ఫోటో దిగుతున్నారు. నేనైతే యాన్యువల్ డే చూడడం ఫస్ట్ టైమే, వెళ్ళడము ఫస్ట్ టైమే. యాన్యువల్ డే అనేది ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని నేనైతే అనుకోలేదు. చూస్తున్నాను ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. డెకరేషన్తో సహా అన్నీ చాలా బాగున్నాయి. ఎంట్రన్స్లో కనిపించే బ్యానర్స్లో ఒకరు చీఫ్ గెస్ట్, ఒకరు గెస్ట్ హానర్. చీఫ్ గెస్ట్ వచ్చేసి శ్రీ రాజశేఖర్ కట్టెమూడి అండ్ గెస్ట్ హానర్ వచ్చేసి పూనం. ఇలా గెస్టులందరికీ వీళ్ళందరూ ఘనంగా స్వాగతం చెప్తున్నారు. ఇంకా చాలామంది గెస్టు వచ్చారు. వాళ్ళందరికీ ఇలాగే వెల్కమ్ చెప్తున్నారు. స్టేజ్ పైన రామ్ చరణ్ సాంగ్తో డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలు. ఇక్కడైతే 4కి వచ్చిన వాళ్ళకి స్నాక్స్ ఇచ్చారు తినడానికి. మాకైతే దొరకలేదు, మేము లేటుగా వచ్చాం కదా, అందుకే. మా బాబు చేసిన డ్యాన్స్ వచ్చేసి సాంగ్ పేరు పాపాజీ సాంగ్. మా బాబు వాళ్ళకి ఇచ్చినది జంక్ ఫుడ్ సాంగ్. డ్యాన్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇంకా అయిపోలేదు. చాలా ఉన్నాయి డ్యాన్స్ ప్రోగ్రాలు. చేసేవాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. మేమైతే ప్రైజెస్ ఇస్తారేమో అని ఉన్నాము, కానీ ఇవ్వలేదు. ఇంకా డ్యాన్స్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అయిపోవాలి, వీళ్ళు ఎప్పుడు ప్రైజెస్ ఇవ్వాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా ఎంతమంది ఉన్నారో, ఏ గెటప్లో ఉన్నారో అందరినీ చూపిస్తాను. ముంగట డ్యాన్సు, స్టేజు, కూర్చునే వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. ఈ పిల్లలు ఇంకా చేయలేదు. ఇక్కడ రెడీ అయ్యే ప్లేసెస్కి సెట్ చేశారు. ఇక్కడ పిల్లలకి బట్టలు మారవడం, మేకప్ వేయడం అన్నీ ఇక్కడే. అన్నీ సెపరేట్గా రూమ్లో. ఇంకా వీళ్ళు కూడా చేయలేదు. వీళ్ళందరూ రెడీ అయ్యి నిల్చున్నారు అంతే. వెనకాల నిల్చున్నారు వీళ్ళందరూ. ఇది లోపలికి వెళ్ళి బయటకైతే చూపిస్తున్నాను. కేపీహెచ్బి కమ్యూనిటీ హాల్కి ఎప్పుడైనా వెళ్ళారా? నేనైతే వెళ్ళలేదు, చూస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం. మీరు వెళ్ళినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా. ఇక్కడ ఒక పక్కకు పాప్కార్న్ కూడా పెట్టారు, కానీ ఏదో పిల్లల కోసమే పెట్టారు అనుకున్నాను, కానీ కాదంట. డబ్బులు ఇచ్చి తీసుకోవాలంట. ఒక్కదానికి 60 రూపీస్ తీసుకుంటున్నారు. ఇలా యాన్యువల్ డే అని పెట్టి డబ్బులకు అవి ఏమైనా తీసుకుంటారా, అమ్ముతారా ఎవరైనా? ఒక్కొక్క గెటప్లో ఉన్నారని చెప్పాను కదా. ఇక్కడ ఉన్నారు పైలట్, మిలిటరీ, ఆర్మీ, పోలీస్, రాముడు, ఆంజనేయుడు, జోకర్స్, మహారాష్ట్రియన్ స్టైల్లో కొంతమంది, రాధాకృష్ణ, యముడు, గోపికలు,
ఎక్కడ లేని గెటప్లు, అన్ని గెటప్లు ఇక్కడనే ఉన్నాయి. అందరు కనిపిస్తున్నారు ఇక్కడ. వీళ్ళైతే వెరైటీగా ఉన్నారు. ఇంతకీ ఈ వీడియో నచ్చిందా? లైక్, సబ్స్క్రైబ్. వచ్చేసి భాష్యం స్కూల్, ఎస్ఆర్ నగర్.